అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంట్లోనే అందరికీ ఇష్టమైన స్వీట్ రెసిపీ తియ్యగా కరకరలాడే మడత కాజా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మైదా పిండిని జల్లించుకోవాలి. చిటికెడు ఉప్పు, కొంచెం వంట సోడా, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కన్నా గట్టిగా మృదువుగా కలిపి కొద్దిగా నూనె వేసి ఒకసారి కలిపి 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు చక్కెర, 1/2 కప్పు నీళ్లు పోసి బాగా కలుపుతూ పాకం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా యాలకుల పొడి, అరచెక్క నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని 5 సమభాగాలు చేసి అన్నిటినీ చపాతీలా చేసుకొని మొదటి చపాతీపై నూనె రాసి కొంచెం కార్న్ఫ్లోర్ చల్లి దానిపైకి రెండవ చపాతీ మళ్ళీ నూనె రాసి కొంచెం కార్న్ఫ్లోర్ చల్లి దానిపైకి మూడవ చపాతీ మళ్ళీ నూనె రాసి కార్న్ఫ్లోర్ చల్లి నాలుగవ చపాతీ మళ్ళీ నూనె రాసి కార్న్ఫ్లోర్ చల్లి ఐదవ చపాతీ అలాగే వేసుకొని ఒకసారి చపాతీని చేతితో గట్టిగా ఒత్తుకొని రోల్ చేసి చివర ఎడ్జెస్కి కొంచెం నీళ్ళు అప్లై చేసి రోల్ చేసుకున్న తర్వాత చివర ఎడ్జెస్ కట్ చేసి ఒక్కొక్కటిగా చేతితో వేలితో ప్రెస్ చేయాలి. అన్నీ అలాగే చేసి పక్కన పెట్టి ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసి ఆ కాజాలను చిన్న మంటపై బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి కరకరలాడుతూ ఎర్రగా అవ్వగానే బయటకు తీసి వెంటనే వేడిగా ఉన్న చక్కెర పాకంలో వేసి 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత బయటకు తీసి చల్లారనివ్వాలి. ఇంతలోనే మడత కాజా రెడీ అవుతుంది. తీపి పొరలతో కరకరలాడే ఈ కాజా ఒకసారి రుచి చూసారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. మీ అమ్మ చేతి స్పర్శ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.